హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి బ్లాగ్ అయితే కంటిన్యూషన్ అనమాట ఇది. అలాగే ఫస్ట్ టైం కనుక చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంక నేను చూపిస్తాను కదా, కర్రీ సరిగ్గా చూపించలేదు. అంటే ఫైనల్ ఏమైంది అనేసి అడిగారనమాట. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. మీల్ మేకర్ నేను తాలింపులో వేసుకోను. మామూలు టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఒక 50% అలా మీల్ మేకర్ వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తాను అనమాట. మనం వేసిన మసాలాలు టమాటో ఫ్లేవర్ అంతా దానికి కూడా పడుతుంది. మీల్ మేకర్ మనకి ఎప్పుడు టేస్ట్ వస్తుందంటే మంచిగా నానితేనే లోపల వరకు నానాలన్నమాట. అంటే పైన కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది, కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట లోపల. అలా కాకుండా కొంచెం వేడి నీళ్ళు వేసుకుని నానబెడితే బాగుంటుంది. దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. వీటిని మనకి సోయా చంక్స్ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇంకా కొంచెం దగ్గరగా నాన్ వెజ్ ఫీల్ ఇస్తుంది అనమాట. అలా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఇంకా దీంట్లో పకోడీ అయినా ఫ్రై అయినా టమాటో వేసి పులుసు, మామూలుగా మనం కొంతమంది పలావ్ చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా వేసుకుంటారు. మీల్ మేకర్ పలావ్ సపరేట్గా, మీల్ మేకర్ దమ్ బిర్యానీ కూడా సపరేట్గా చేసుకోవచ్చు. కొంతమంది చికెన్ కర్రీ చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా యాడ్ చేసుకుంటారు, ఫ్లేవర్ కోసమని, కొంచెం కర్రీ క్వాంటిటీ కోసమని, టేస్ట్ అయినా బాగుంటుంది అనేసి నేను చూశాను, అందుకే చెప్తున్నాను. ఒక్కసారి కూడా ట్రై చేశాను నేను, బాగుండే అప్పుడు నేను నాన్ వెజ్ తిన్నప్పుడు. ఫైనల్గా మన కర్రీ అయితే అయిపోయింది. రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ అనమాట. పోపు వేసేసుకోవడము, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటో, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, మీల్ మేకర్ వేసుకొని కలిపేసి ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేసి ఫైనల్గా ధనియాల పొడి, కొత్తిమీర వేశాను. ఇప్పుడు స్టవ్ ఇంకా వెంటనే ఆపేయద్దు, కాసేపు ఉడకాలన్నమాట ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఏ పని చేసినా నా పని మాత్రం అవుతానే ఉంటుంది. ఇంకా శనగలు నానబెట్టేసామన్నమాట. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ ఉడకబెట్టేసి పెట్టాను. దీవెనకి షూటింగ్ ఉంది 2 days. దీవెన్ బాబుకి కూడా ఇంకా ప్రోటీన్ కావాలనేసి లాస్ట్ ఇయర్ అయితే చాలా ఇబ్బంది అయిందనమాట. 2 years బ్యాక్ కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం, కొంచెం కాదు. అందుకనేసి శనగలు, మనకి ఇట్లా రాజ్మా టైపు నాన్ వెజ్ తింటాడు కాబట్టి చికెను, మటను, ఎగ్గు, ఫిష్ అన్నీ తింటూనే ఉంటాడు. ఈ ఇయర్ మాత్రం బాగా అయ్యిండే, లేదంటే ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డాం, హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అలాగ అయిపోయింది. కానీ కొంచెం వాటికి అలవాటు చేసామన్నమాట. ఇవి కూడా ఇష్టంగా తింటాడు. తాలింపు వేసినా ఉట్టివైనా వాడు టీవీ చూసుకుంటూ ఏదైనా టైంపాస్ అవ్వకపోతే నేను ఇట్లా ఉడకబెట్టేసి మార్నింగ్ నానబెట్టి కుక్కర్లో వేసి ఈవినింగ్ టైంలో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడతాను. అలా జల్లించుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం డ్రైగా అయిన తర్వాత బాక్స్లో వేసి పెడతాను. ఇంకా 1 రోజు 2 రోజులకి సరిపోతాయి అన్నమాట ఆ స్నాక్స్. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వేరేది ఏమైనా చేస్తాను. అంటే ప్రతిసారి మనం లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆకలేసినా తినాలి అంటే కొంచెం ఉండాలి కదా. మళ్ళీ ఆ టైంకి వాళ్ళు ఉడకబెట్టమన్నప్పుడు వాళ్ళ మూడుని బట్టి, మన పనిని బట్టి, మన మూడుని బట్టి కుదరదు ఒక్కోసారి. ఏదో ఒకటి తినేదానికంటే జంక్ ఫుడ్ ఇలా పెట్టుకున్నామంటే 1 రోజు 2 రోజులకైతే వస్తాయి. అసలు తినకుండా ఉండేదానికంటే ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుంటే నాకైతే ఇలాగ అలవాటు అనమాట. ఏదైనా కొంచెం వర్క్ ఉన్నప్పుడు వాళ్ళు అడిగింది ఇవ్వలేకపోతే చాక్లెట్, బిస్కెట్, బయట షాప్స్ నుండి ప్యాకెట్స్ అవి కుర్కురీలు అవి తెచ్చుకొని తింటారు కదా, అలా ఎందుకనేసి ఇలా పెడతాను. దాన్ని కొంచెం ఇంట్రెస్ట్గా చేసి ఇవ్వడం, ఆనియన్స్, లెమన్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఇవ్వడం. లేదంటే కొంచెం ఆయిల్ వేసి మనకి గుగ్గిలి వండుతాం కదా, ఆయిల్, పోపు, కరివేపాకు వేసేసి కొంచెం ఉప్పు కారం వేసి దాంట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు. అలా కూడా చేసి ఇస్తాను. అలా కూడా ఇష్టంగా దీవెన తింటుంది. అలాగా దీవెన్ బాబుకి ఏమో ప్లెయిన్గానే ఇష్టం అనమాట. చిన్నప్పుడు మంది అంటే చాలామంది ఉంటే పిల్లలు ఒక 2, 3, 4 అలా ఉంటే కొంతమందికి ఏమో ఇద్దరికేమో ప్లెయిన్ ఇష్టం, కొంతమందికి ఏమో నార్మల్ నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ వేసుకోవడం ఇష్టం, కొంతమందికి తాలింపు వేస్తే ఇష్టం అనమాట. చిన్నప్పుడు ఎక్కువగా తినేది గుగ్గిళ్ళు, బొబ్బర్లు, పెసర్లు, చిక్కుడుకాయ తీగుంటే మొత్తం చలికాలం అంతా కాసిన తర్వాత లాస్ట్కి ఎండిపోయినవి ఉంటాయి కదా, వాటిని అన్నీ తీసేసి ఎండబెట్టి స్టోర్ చేసుకొని ఎండాకాలం టైంలో నానబెట్టేసి ఈవినింగ్ టైంలో గుగ్గిళ్ళు ఉండేవాళ్ళు. అవి కూడా చాలా బాగుండేది. అసలు యాక్చువల్గా అప్పట్లో తిన్నది హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. ఫైబర్ కానీ బీరకాయలు ఇట్లాంటివన్నీ. మనలాగా పొట్టంతా తీసేసి మొత్తం అంత లోపలదంతా వండుకుంటాం మనం గుజ్జు, వాళ్ళేమో పైన పొట్టుతో లైట్గా తీసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట. చాలామందికి అవగాహన వచ్చింది. నాన్ స్టిక్ వాడకుండా మామూలుగా స్టీలు, మట్టి కుండలు, ఐరన్ వాడడం, నాన్ స్టిక్ తగ్గించడం, ప్లాస్టిక్ తగ్గించడము, కుండల్లో వండుకోవడము, కొంచెం ఫుడ్ కూడా మళ్ళీ రాగులు,
ఈ మిల్లెట్స్ ఉంటాయి కదా, వీటిని కూడా వాడడం చాలా వరకు 80% వరకు మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నారనమాట. మన అమ్మమ్మలు నాయనమ్మలు ఆ కాలం నాటికి జావా అని, రాగి జావా, దాంతో వెరైటీస్ చేసుకోవడం, పిల్లలకి ఎలా చేసి పెడితే తింటారనేసి దాంట్లో వెరైటీస్ చేసుకోవడము. నాకైతే అనిపించింది చాలామందిని చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నారని. జొన్న రొట్టెలు కూడా చేయడం మ్యాక్సిమం అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అవి కూడా అందరు నేర్చుకుని అందరూ చేస్తున్నారనమాట నాకు తెలిసినంత వరకు. నేను బొబ్బరి పప్పు నైటే నానబెట్టాను, శనగలు ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకా ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని, ఇప్పుడైతే గిన్నెలు ప్రస్తుతానికి ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మనిషిని అయితే పెట్టలేదనమాట. చూడాలి ప్రస్తుతానికి. అంటే వెజ్ నాన్ వెజ్ ఏం రెసిపీ చేయట్లేదు, నాకు పెద్ద గిన్నెలు కూడా అవుతాయి. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసినవి ఉంటాయి, పిల్లలు బాక్సెస్ ఉంటాయి, మేము తిన్నవి ఉంటాయి మధ్యాహ్నము, అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, నైట్ డిన్నర్ ఉంటాయి. మొత్తానికి ఒక పెద్ద టబ్ రెండు ఉంటాయి. కాకపోతే నేనే ఏదో ఒక టైం చూసుకొని అన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవడము, ఎప్పుడు వీలైతే అప్పుడు కొన్ని క్లీన్ చేసుకోవడము అట్లా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియోస్ రెగ్యులర్గా స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు చూడాలి అవుతుందా లేదా అనేసి. మ్యాక్సిమం ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను, కుదురుతుంది కూడా. ఎందుకంటే టైము పిల్లలు స్కూల్కి వెళ్తే తొందరగా లెగుస్తాము, అరౌండ్ 5:40, 6, 6:15 అలా అవుతుంది అనమాట ఆ టైము. వాళ్ళు వెళ్ళిపోగానే ఫస్ట్ ఇంట్లో పని అంతా అయిపోవాల్సింది. ఇంకా స్టవ్ కాడ అంతా నీట్గా చేసేసుకొని తూడ్చి స్నానం చేసేసుకొని మొత్తం అంతా చేసి పూజ అయిపోయిన తర్వాత ఏమన్నా తినేవి ఉంటే టిఫిన్ తిన్న తర్వాత ఇక ఆ తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. మ్యాక్సిమం ఎప్పుడప్పుడే చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు కూడా ఈజీగా ఉంటుంది, ఇంట్లో అన్ని గిన్నెలు ఉన్నట్టుగా ఉంటుంది. వాటి మీదకే మనసు లాగుతుంది అనమాట. ఏం పని చేయబుద్ధి అవ్వదు, పడుకోబుద్ధి అవ్వదు, అంటే నిద్ర వస్తున్నా సరే గిన్నెలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి అని అదే వస్తుంది అనమాట మైండ్లోకి. అది నైట్ నానబెట్టిన బొబ్బరి పప్పుని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇట్లా జల్లి గిన్నెలో వడగట్టుకున్నాను. ఎక్కువ వాటర్ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మా ఇంట్లో అందరికీ బొబ్బరి గారెలు అంటే ఎప్పుడో ఒకసారి తింటారు, తిన్నా సరే బొబ్బరి గారెలు అంటేనే చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా ఇవి ఇష్టము. మళ్ళీ కొత్త పెసర్లు వస్తాయి కదా పప్పు, ఆ టైంలో అది బాగుంటుంది అనమాట. నిల్వ ఉంచిన తర్వాత బాగోదు, కానీ కొత్తగా వచ్చినప్పుడు పెసర్లు వచ్చినప్పుడు ఆ పప్పు తీస్తాం కదా, దాంతో చేసిన గారెలు ఇష్టం ఫస్ట్ టైం కొత్త పెసరపప్పుతోటి. ఎప్పుడైనా ఇంకా బొబ్బర్లు అంటే తెలుసో లేదో అలసందలు అంటారు కదా, అవి అంటారు. అవి ఒకటో కాదో నాకు తెలియదు, మేమైతే బొబ్బర్లు అంటాం దీన్ని. చాలామంది కామెంట్లో నేను ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి అంటారు, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటుంది, దాని రెసిపీ సేమ్ ఉంటుంది, అవి ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉంటాయి, కానీ పిలిచే విధానం సేమ్ ఉంటుంది, పలికే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ కాదు. అట్లా మేమైతే బొబ్బర్లు అంటాం వీటిని. బొబ్బర్లు బాగా ఎండలో ఎండబెట్టేసి ఇసురాయిలో వేసి ఇసిరి బాగా మళ్ళీ రోట్లో వేసి దంచి, అంటే పోటేయడం అంటారనమాట, పెద్ద రోకళ్ళతోటి వేసేసి ఇట్లా మళ్ళీ చాట్లో వేసి చెరిగి రాళ్ళన్నీ చేసేసుకొని ఇంకా 1 ఇయర్కి సరిపడా అట్లా పెట్టేస్తారు. లాస్ట్ ఇయర్ మా అమ్మ ఒక 2 కేజీలు పంపించింది నాకు. లాస్ట్ ఇయర్ పంపించింది, ఈ సమ్మర్ కూడా అయిపోయింది, అయినా నా దగ్గర ఇంకా పప్పు ఉంది. ఎందుకంటే మా వాళ్ళు అంత ఇష్టంగా తినరు, ఈ మధ్య కొంచెం అడిగి మరీ తింటున్నారనమాట. దీవెనకేమో చిన్న చిన్న పునుగుల్లాగా వేసి కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ ఉల్లిపాయలు వేసి తింటుంది. మా దీవెన్ బాబుకి ఏమో నాన్ వెజ్ ఉంటే తింటాడు, చికెను మటను పులుసు అలాగా. ఎట్లాగో వాడికి నచ్చింది, వాడికి అంటే కొంచెం ప్రోటీన్ ప్రాబ్లం అని చెప్పాను కదా, నాన్ వెజ్ ఇష్టం కాబట్టి డాక్టర్ కూడా రెగ్యులర్గా పెట్టమన్నాడు. డైలీ 2 బాయిల్డ్ ఎగ్స్, వీలైతే 1 చికెను, ఫిష్, మటను ఇలా పెట్టమన్నాడు అనమాట. ఎక్కువ వాడికి కూడా ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా చేస్తూనే ఉంటాను రెగ్యులర్గా. సండే మండే అని ఏమి ఉండదు వాడికి, ఎప్పుడు తినాలనిపించినా లేదంటే ఎప్పుడు పెట్టాలనిపించినా ఎగ్ మాత్రం కంపల్సరీ డైలీ తింటాడనమాట. ఇప్పుడున్న పిల్లలకి అంత ఎనర్జీ ఆ ఫుడ్ ఏం లేదు కాబట్టి 90స్లో ఉన్న వాళ్ళకంటే ఇంకా కొంచెం దారుణంగా ఉందన్నమాట వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు వచ్చే వాటిల్లో ఏది బెస్టో మనం అదే సెలెక్ట్ చేసి అదే పెట్టి దాన్ని ఎలా తినాలో వెరైటీగా చేసి పెట్టాలి అంతే. ఫైనల్గా పప్పు అయితే నానిపోయిందండి, ఇంకా వాటర్ ఏం వేయొద్దు, ఇట్లా తీసేసుకోవాలన్నమాట. నాకు చాలా ఇష్టం. మా అమ్మ పండగకి వెళ్ళినప్పుడు, మేము మామూలుగా ఊరు వెళ్ళినప్పుడైనా పండగకి వెళ్ళినప్పుడైనా దసరా సంక్రాంతి అప్పుడు ఖచ్చితంగా చేస్తుంది, గారెలు చేయాల్సిందే. ఎవరు గారెలు చేయకుండా ఉండరు పల్లెటూళ్ళల్లో పండగలప్పుడు, మ్యాక్సిమం చేస్తారు, 99% చేస్తారు. ఇంక మేము వెళ్ళినప్పుడు మాత్రం గారెలే చేయించుకుంటాం. మా ఇంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్గా తినరు, నేను ఎక్కువగా చేయను, అప్పుడప్పుడు చేస్తాను కానీ రెగ్యులర్గా ఏం చేయను. పూరి, ఇడ్లీ, వడ, పొంగల్ ఇలాంటివన్నీ, దోశ రెగ్యులర్గా ఉండేవి బోర్ కొట్టేస్తాను అనమాట. అవి టిఫిన్ కాబట్టి మార్నింగ్ ఆకలేస్తుంది, అన్నం తినే బదులు ఆకలేస్తే అవి తింటాం. కానీ గారెలు మాత్రం ఎప్పుడైనా స్పెషల్ అనమాట. చిన్నప్పుడు చుట్టాలు వచ్చినా ఏదైనా స్పెషల్ అయినా
అందరూ కలిసినప్పుడైనా గారెలు చేసుకునేవాళ్ళు, ఇంకా రోట్లో రుబ్బేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మనకి దగ్గర అన్ని గ్రైండర్లు మిక్సీలు వచ్చాయి కాబట్టి సేఫ్ అయిపోయింది. అదే ఈ పప్పు నానబెట్టి రోట్లో రుబ్బాలంటే కనీసం ఇలా వేయంగానే 2 నిమిషాలకే నలిగిపోతుంది. అందులో మాత్రం హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ 1 అవర్ పడుతుంది. నేను తీసుకుంది ఒకటే గ్లాస్ పిండి మొత్తం తీయడం అయిపోయింది. మామూలుగా కడిగేదానికంటే రన్నింగ్లో ఉన్నప్పుడే గ్రైండర్ మనం క్లీన్ చేసుకున్నామంటే ఆ తర్వాత ట్యాప్ కింద పెట్టేసి ఈజీగా క్లీన్ చేసుకొని కొంచెం గాలి అంత పోయేంత వరకు పక్కన బోర్లు ఇచ్చేసి పెట్టుకుంటే స్మెల్ కూడా రాదు గ్రైండర్. మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి అంటే లోపల వరకు కడగాల్సిన అవసరం ఉండదు. ఇలా మనం హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకొక గ్లాస్తో వాటర్ తీసుకొని మన స్టోన్ పైన దానిపైన అంటే ఎక్కడెక్కడ పిండి ఉందో అక్కడ పోస్తూ ఉంటే అది రన్నింగ్లో ఉండగానే ఈజీగా వచ్చేస్తుంది. పిండి కూడా అంతే, మనం ఆఫ్ చేసి తీసుకునేదానికంటే గ్రైండర్ రన్నింగ్లో ఉన్నప్పుడు తీస్తేనే ఈజీగా ఉంటుంది అనమాట. వేస్ట్ అవ్వదు ఎక్కువ. ఆ రాళ్ళ కింద ఉండేసి మనకి మొత్తం అంతా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. క్లీనింగ్ కూడా ఇలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే కొత్త గ్రైండర్స్ వస్తున్నాయి అనమాట. మనకి గిన్నెకే హోల్ ఉంటుంది, దాన్ని లాక్ తీసేసుకొని గిన్నె అక్కడ పెడితే దాంట్లో వచ్చి పడుతుంది. కాకపోతే ఇది మా దీవెన 1 ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాం. దాదాపుగా 13 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు అంటే మాకు పెళ్ళైన కొత్తలో మా దీవెనమ్మ పుట్టినప్పుడు 1 ఇయర్కి అట్లా దీపావళి పండగకి వెళ్ళామన్నమాట. దీపావళికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు బట్టల కోసం ఇచ్చిన డబ్బులతోటి మేము గ్రైండర్ కొనుక్కున్నాం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దేవుడి దయ వల్ల రిపేర్ అయితే రాలేదు. అదొక గుర్తుగా ఉండిపోయిందనమాట. బట్టలు వేసుకుంటే అయిపోయాయి, చిరిగిపోయాయి వస్తువు కాబట్టి గుర్తుంది. దీంతోపాటు ఐరన్ బాక్స్ తీసుకున్నాం, అది కూడా ఇప్పటికీ ఉంది. అట్లా అంటే ఫ్రీ వచ్చిందనమాట, ఆఫర్లో ఉండే. దీపావళి అప్పుడు ఎప్పుడైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుక్కుంటే మనకు సేవ్ అవుతుంది, ఏదైనా ఒక వస్తువు వస్తుంది, లేదంటే దాంట్లోనే డిస్కౌంట్ ఇస్తారనమాట. మేము మ్యాక్సిమం ఏసీ, ల్యాప్టాప్, వాషింగ్ మిషన్, ఇంకా ఇలాంటివి గ్రైండర్స్, ఇంకొన్ని ఐటమ్స్ మ్యాక్సిమం పెద్దవి దివాళీ టైంలోనే తీసుకుంటాం అనమాట. ప్రతి దివాళీకి ఒకటి తీసుకుంటాం. ఆ 1 ఇయర్ వచ్చేలోపు ఏదైనా ఈఎంఐ పెట్టుకున్నా మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ 1 ఇయర్కి మళ్ళీ దీపావళి టైంకి మళ్ళీ ఒక వస్తువు అలా తీసుకుంటూ ఉంటాము. అట్లా మొత్తానికైతే పిండి నలిగిపోయింది, క్లీన్ అయిపోయింది. ఇంకా దీన్ని కూడా నీట్గా పప్పు అదంతా కొంచెం పడుతూ ఉంటుంది కదా, మ్యాక్సిమం పడేనివ్వను, దోశ పిండి అయినా ఇదైనా సరే. మళ్ళీ తర్వాత ఎందుకు డబుల్ పని అనేసి కొంచెం చిన్నగానే చేసుకుంటాను నేను వర్క్. హడావిడిగా చేసి మొత్తం అంతా పోసి మళ్ళీ దాన్ని తీసి ఇది చేసి ఆల్రెడీ కొంచెం సండే అయినా తొందరగానే లేచారనమాట. ఎందుకంటే మా దీవెన్ బాబు పూరి చేయమన్నాడు, మా వారేమో గారె చేయమన్నారనమాట. ఈ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు దీవెన ఛానల్లో. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టము. ఇంకెట్లాగో డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేశాను కదా అనేసి పూరికి కూడా పిండి కలిపేసి పెట్టేశాను. అలాగా ఇంకా వంట చేయాలి. ఇది టైం వచ్చేసి 9:30 అయిపోయింది. ఇవి ఫాస్ట్గా వాళ్ళకి వేసేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఇంకా పూరి పిండి కూడా మిక్స్ చేసుకుంటాను. గారెల్లోకి కావాల్సిన కారము, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం గ్రైండ్ చేసేసుకొని ఆ పిండిలో మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, ఇంకొన్నేమో ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి అవి కూడా వేసుకుంటాను నేను, బాగుంటుంది. తినేటప్పటికి కొన్ని ఇంకా కట్ చేసి పెట్టాను అనమాట. అలాగా నైట్ చేసిన చికెన్ పులుసు ఉంటే దీవెన్ బాబు దీవెన తినేశారు. మా వారేమో ఉట్టిగానే తినేశారు, నేను ఊరికనే తినేసాను అనమాట. అది ఇది కూడా మనకి అమెజాన్ డీల్స్ వస్తాయి కదా, మొన్న ఆఫర్ పెట్టారు, అందులో తీసుకున్న మిక్సీ అనమాట. 3520 రూపీస్ ఉంది. మాకు ఇది 1800కే వచ్చింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ టైంలో తీసుకోండి. ఏదైనా వస్తువులు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఆఫర్ వస్తుంది, 50%, 70% కూడా వస్తుంది అనమాట. ప్రెస్టేజ్ ఇది మిక్సీ చాలా బాగా వర్క్ అవుతుంది. కింద ఏదైనా పట్టినప్పుడు కానీ మనకి ఆ గ్రిప్ కోసం జారిపోకుండా మనకి మిక్సీ కింద సిలికాన్ లెగ్స్ ఇచ్చారనమాట. అస్సలు కదలదు, ఇట్లా మిక్సీ గట్టిగా లేపితేనే వస్తుంది అనమాట. అట్లాగా ఫస్ట్ అయితే అల్లం పచ్చిమిర్చి వేసాను కొంచెం మెదుగుతుందని. ఆ తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఒకటి పల్స్ ఇలా ఇచ్చేసి ఆపేసాను అనమాట. సరిపోతుంది. యాక్చువల్లీ కట్ చేసి కూడా వేసుకోవచ్చు జీలకర్ర ఒట్టిగా. దీంట్లో వేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది. నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. మా అమ్మ ఇలాగే చేస్తుంది, కాకపోతే రోట్లో చేస్తుంది. నేను మ్యాక్సిమం వంటలన్నీ 90% మా అమ్మవి ఫాలో అవుతాను. ఇంకో 10% ఏదైనా కొత్తగా నేను ట్రై చేస్తేనో, ఎవరైనా చేస్తే చూస్తే నచ్చితేనో అడిగి రెసిపీ చేస్తాను. కానీ చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఆ టేస్ట్ అవన్నీ ఇంకా అలాగే అలవాటు అవుతుంది. రేపటి రోజున మళ్ళీ నేను చేసేది మా దీవెన చూస్తూ ఉంటుంది కదా ఈ ప్రాసెస్ అని, మళ్ళీ అలాగే ట్రై చేస్తాను అనమాట నాలాగా. అలా మనం
ఈ కారం అంతా రెడీ అయిపోయింది కదా, పిండిలో వేసేసుకొని కొంచెం సాల్ట్, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఆల్రెడీ డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అవుతుంది. అది హీట్ అయిన తర్వాత మనం గారెలు వేసేసుకోవడం అంతే. నేనైతే హోల్స్ పెట్టే వేస్తాను, ఈవెన్గా ఫ్రై అవుతాయని, లోపల బయట రెండు వైపులా కూడాను. మొత్తం అంతా తీసేసాను. కారం ఎక్కువగా వేయలేదు. ఈ మిర్చి కూడా కొంచెం ఈ వైట్గా ఉన్నాయి, తెల్లగా ఉంటాయి కదా మిర్చి, కారం కొంచెం తక్కువగా ఉంటాయి. బాగా డార్క్ కలర్లోనే స్పైసీ ఉంటాయి. ఈ తొందరగా పాడైపోతాయి కూడాను. పిల్లలు ఉన్నప్పుడు నేను ఒక 1/2 కిలోనేమో మామూలు కొంచెం స్పైసీ ఉన్నాయి తీసుకుంటాను. ఒక 1/4 కిలోనేమో ఇట్లా తెల్లగా ఉన్న మిరపకాయలు తీసుకుంటాను అనమాట. 2 రకాలు తీసుకుంటాను మార్కెట్కి వెళ్ళినప్పుడు. వాళ్ళు ఇష్టంగా తినే రెసిపీలో నేను ఇవి వేస్తాను. కావాలి ఇంక ఇది చెయ్యి అన్నప్పుడు మాత్రం కొంచెం కారంతో ఇవి యూస్ చేస్తాను. రెగ్యులర్గా కొంచెం మేము తినే వాటిల్లో పచ్చడి, గోంగూర, టమాటో పచ్చడి కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే అవి వాడతాను. 2 మిరపకాయలు తీసుకొస్తాను. మా దీవెనకి అదే డౌట్ అనమాట నాతో మార్కెట్కి వచ్చినప్పుడు. అవి మిర్చి ఇవి మిర్చే కదా, నువ్వు ఎందుకు 2 రకాలు తీసుకున్నావని. ఇవి స్పైసీ ఉంటే ఇవి ఉండవు అంటే అట్లా అర్థమవుతుంది అనమాట చెప్తే. ఫైనల్గా సాల్ట్ కూడా వేసాను. వేయాలా వద్దనుకుంటూ వేసాను, కాకపోతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడంతా మిక్స్ చేసేసుకొని ఇంకా టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని, పిండి కూడా తెలుస్తుంది, ఇట్లా కొంచెం టేస్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట. కొంతమంది పచ్చి పిండి తెలియదు, నేను చూస్తాను. మరి ఎక్కువగా ఇట్లా చేతుల్లో బాగా ఇట్లా పిసుకకూడదు, ఎందుకంటే మనం గ్రైండర్లో వేసినప్పుడు దాంట్లో మంచి ఇట్లా బబుల్స్ వస్తాయి కదా, అదంతా పోతుంది. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా బాగా కలిపి వేయకూడదు. మనం పర్మెంటేషన్కి పెట్టినప్పుడు ఎయిర్ గ్యాప్స్ వస్తాయి దాంట్లో. దాన్ని అలా ఉంటేనే మనకి దోశ అయినా ఇడ్లీ అయినా గుల్లగా వస్తుంది అనమాట. కలిపి గట్టిగా అయిపోతుంది అది. అలాగా మీరు ఎలా చేస్తారు అంటే, కొంతమంది ఏం చేస్తారంటే పప్పు కూడా ఉంచుకుంటారు సపరేట్గా, లాస్ట్లో ఆ పప్పు కూడా యాడ్ చేస్తారు. కొంతమంది ఏమో ఇట్లా ఏమంటారు, నలిగినట్టుగా అట్లా దంచేసి అలా కూడా చేసుకుంటారు. హోటల్లో బండ్ల మీద చేస్తారు కదా బయట, అలా కూడా బాగానే ఉంటాయి. కాకపోతే నాకు ఇలాగే ఇష్టము, పప్పుగా ఉండడం, తర్వాత పప్పు మిక్స్ చేయడం దాంట్లో, అట్లా గారెలాగానే గారె షేప్లోనే తినాలన్నమాట. ఎవరో సిస్టర్ ఒకసారి నేను ఇవే బొబ్బరి గారెలు చేసినప్పుడు కామెంట్ పెట్టారు, ఇది గారె కాదు, మినపప్పుతో చేసేది వడ గారెనా ఏమో అన్నారు, మినప గారెలు అవని. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఇప్పుడు ఆ కామెంట్ గుర్తొచ్చింది అనమాట. మేమైతే గారెలనే అంటాము, పెసర గారెలు, బొబ్బరి గారెలు. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. పిండి కూడా కలిపేసి పెట్టేసుకుంటే ఇంకా ఆయిల్ హీట్ అవుతుందని చెప్పాను కదా, ఈలోపు ఇది కూడా అవుతుంది, టైం ఎందుకు వేస్ట్ అనేసి చేస్తున్నాను. మా దీవెన పూరి చేసేదా కుదరలేదు నన్ను. పూరి అంటే ఇంత పిచ్చున్న వాళ్ళనే అసలు ఎక్కడ చూడలే నేను. మామూలుగా తింటారు ఎప్పుడో 1 వీక్ ఒకసారి, లేదంటే డే మొత్తంలో 1, 2, 3, అంతకి ఇష్టమైతే 4 తింటారు. కానీ రోజు మొత్తం, వీక్ మొత్తం, ఇయర్ మొత్తం పెట్టినా తింటారు డైలీ పూరి. అంత పిచ్చి అనమాట, ఇష్టం కాదు, ఇష్టానికి మించి ఉంటుంది. అంత పిచ్చి అంటే పిచ్చిలాగా తింటాడు అనమాట మా దీవెను. రైస్ కూడా అవసరం లేదు, చపాతీ, రైసు ఇవన్నీ ఏం అవసరం లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్స్ ఏది పెట్టినా తింటాడు పూరి ఉంటే. దాంట్లోకి మామిడికాయ చట్నీ, పల్లీ చట్నీ, ఇంకా చికెను, మటను ఏది వేసుకున్న టీలో కూడా తింటాడనమాట. అంత ఇష్టం, అసలు అంత ఇష్టం ఎవరికైనా ఉంటుందో ఉండదో. పూరి తింటారు కాబట్టి 1 వీక్ ఒకసారి చేసుకుంటే తింటాం, కానీ వీడికి అంత ఇదైపోయింది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా ఫైనల్గా సండే రోజు 2 రెసిపీస్ అయితే అయిపోయాయి అనమాట. చేసేసరికి నాకు 9:30కి స్టార్ట్ చేసా కదా, అయిపోయేసరికి ఈజీగా 45 మినిట్స్ అలాగ పట్టింది. వాళ్ళు తినేసరికి 10 దాటింది. ఎట్లాగో సండే లంచ్ అలాగ లేటుగా చేస్తారనేసి నేను ఇంకా యాక్చువల్ చెప్పాలంటే మామూలు చపాతీ కంటే పూరి ఈజీ, తొందరగా అయిపోతుంది. డీప్ ఫ్రై చేసే రెసిపీసే తొందరగా అయిపోతాయి. నార్మల్గా సిమ్లో పెట్టి మగ్గిచ్చేవి, షాలో ఫ్రై చేసేవి, వాటికంటే కూడాను డీప్ ఫ్రై చేసినవి తొందరగా అయిపోతుంది. ఎంతమందికైనా చేయొచ్చు, టైం సేవ్ అవుతుంది, చేసినట్టుగా అనిపించదు.
ఎందుకంటే ఆయిల్ కరెక్ట్గా హీట్ ఉంటే మనం చేసే రెసిపీ ఫాస్ట్గా అయిపోతూనే ఉంటుంది అనమాట. నాకు డీప్ ఫ్రైనే ఈజీ అనిపిస్తుంది ఏదైనా చేయాలనుకుంటే. మనకి ఫంక్షన్స్లో కూడా అలాగే దొండకాయ, బెండకాయ ఇలాంటివన్నీ డీప్ ఫ్రై చేసి వెల్లుల్లిపై కారం వేసేసి పల్లీలు, కరివేపాకు వేసి ఇస్తారు. అదే వాళ్ళ దాంతో కర్రీ చేయాలంటే చాలా చాలా టైం వెయిట్ చేయాలన్నమాట. అయిపోయింది పీరి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. పిండి కలిపేసి పక్కన పెట్టాను. ఒక పక్కన టీ కూడా అవుతూ ఉంది. ఫస్ట్ కొంచెం హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇంకా హీట్ అవ్వాలి. సిమ్లో పెట్టాను. ఇదంతా కలిపి చేసేంతవరకు కూడా సిమ్లో పెట్టి ఉంచాను అనేసి ఇంకా లేట్ అవుతుందని కొంచెం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్నాను. గారె అంటే వేయంగానే పిండి ఆటోమేటిక్గా పైకి వచ్చేసిందంటే ఇంకా అయిపోయినట్టే. అలాగానే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ హీట్ ఉండాలి కానీ ఎక్కువగా. ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాన్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని గారెలు వేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో ఫైనల్లో ఇంకా తీస్తాము అన్నప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలి. అప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేడిగా ఉండాలి. స్టవ్ సిమ్లో ఉండాలి. మళ్ళీ ఏదైనా హీట్ తగ్గింది అనుకున్నప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడు మళ్ళీ హీట్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అదంతా పక్కన పెట్టేశాను. చిన్నప్పుడు పొయ్యి ఉంటే దానికి దిష్టి తీసి పొయ్యి మీద పెట్టేవాళ్ళు. నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. ఏదైనా పిండి వంటలు కానీ ఏదైనా చేసినప్పుడు పెట్టడము. అరిటాకు పైన కానీ లేదంటే ఏదైనా ఆకు, పాల ప్యాకెట్, టీ జల్లెడ పైన కానీ వేసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా అంటే చేతితో జారదు, నూనె అంటే భయం ఉన్న వాళ్ళు మాత్రం అలా ట్రై చేయండి. నేను చేతితోనే వేసేస్తాను. కొబ్బరి గారెలైనా, మినపగారెలైనా, వడలైనా సరే నాకు చేతితో అలవాటు అనమాట. చేయి తడుపుకొని వేసుకుంటే ఈజీగా వస్తుంది. 1-2 ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇలా తీసుకొని ఇట్లా చేయి తడి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అంటుకోదు. ఇట్లా ఒక 2 సార్లు పైకి కిందికి అనేసి చిన్నగా మనం బొటన వేలుతో హోల్ పెట్టేసుకొని నూనెలో వదలడమే. చిన్నపిల్లలు లేదంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు భయం ఉంటే టీ జల్లెడ పైన ఉల్టా పెట్టేసుకొని దానిపైన వేసుకోవచ్చు. పాల ప్యాకెట్ పైన, అరిటాకు పైన, లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కానీ, క్లాత్ కానీ, పల్చటి క్లాత్ ఉంటుంది కదా కాటన్ది, దాంట్లో వాటర్లో బాగా పిండేసి తడిపి పిండిన తర్వాత దానిపైన కూడా వేసుకోవచ్చు. ఇలా ఏంటంటే ఒక చేత్తోనే వేసుకోవచ్చు అనమాట. ఇంకోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి గరిటె తీసుకొని మిక్స్ చేసుకోవడానికి దానికి అంటకుండా ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. అది ఫైనల్లీ గారెలు అయితే అయిపోయాయి. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపించాను. యాక్చువల్లీ ఏమైందంటే వేడిగానే బాగుంటాయి కాబట్టి తీసినట్టుగా పక్కన పెట్టేసి నేను ఇస్తూ ఉన్నాను. ఫైనల్గా ఫోటో తీయడం మర్చిపోయాను అనమాట. గారెలన్నీ అయిపోయేంతవరకు థంబ్నెయిల్ కోసం కూడాను. లాస్ట్లో అయిపోయిన తర్వాత కొంచెం పిండి మిగిలితే దీవెన చిన్నగా ఏమంటే వేశాను. ఇంకా అదొకటి మిగిలింది. ఫస్ట్ వేసింది కూడా ప్లేట్లో తీసేసి ముందే ఇంకా పిల్లలకి పెట్టకుండా పక్కన పెట్టేసాను అనమాట. అవి పెట్టిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 వాయి వేసినప్పుడు తినడానికి ఇస్తాను. అలాగ అలవాటు. చాలామంది అలాగే చేస్తారు. అంటే పల్లెటూర్లలో అలవాటు ఉంటుంది. ఏదైనా పిండి వంటలు చేసినా, కారపూస అలాంటివి ఏమైనా చేసినా, ఇలాంటివి కొంచెం స్పెషల్ ఏమైనా చేసినప్పుడు, నాన్ వెజ్ వండినప్పుడు అలాగే చేస్తూ ఉంటారు. నేను కూడా అదే ఫాలో అవుతాను. పిల్లలు ఉంటారు కదా ఇంట్లో అనేసి అలాగ. ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి నాకు హెల్ప్ చేశారనమాట. టీ పోసి ఇచ్చారు. హెల్ప్ చేయడం అంటే టీ పెట్టాను నేను. ఆయనకు టీ కావాలంట. నాకేమో చెయ్యి ఖాళీ లేదనేసి వచ్చి పోసుకొని నాకు కూడా పోసి ఇచ్చారు. నేను తాగకుండా ఆడ పెట్టి మొత్తం చల్లారిపోయింది. గారెలు చేయడం అయిపోయింది. ఇంకా అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ ఫస్ట్ వడగట్టేసి ఆ తర్వాత నేను పూరీ చేస్తున్నాను.
గారెల పిండి పడింది, మొత్తం పూరీకి అతుక్కుంటూ ఉంటుంది కదా, కింద అంతా పడిపోయింది పప్పు అంతా. అంతే దాంట్లో ఉన్న ఆయిల్ తీసి జల్లించేసి మళ్ళీ కడాయి అంతా శుభ్రం చేసేసి మళ్ళీ దాంట్లో ఆయిల్ వేసి మళ్ళీ హీట్ చేస్తున్నాను. పూరీ పిండి కూడా మిక్స్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది. కొంచెం బాల్స్లా చేసేసుకొని ఇప్పుడు చేస్తున్నాను. ఈ చాపింగ్ బోర్డు పైన చేస్తున్నాను. ఇది తెచ్చిన దగ్గర నుంచి. నా దగ్గర గ్రానైట్ ఉంది, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది. చెక్కది కూడా ఉంది, పూరి పీట కూడా ఉంది. అవి రెండు ఉన్నాయి. ఇంక ఇది క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది అనేసి ఎక్కువగా వాడుతున్నాను. బాగా యూజ్ అవుతుంది. ఇంకెక్కువ రెగ్యులర్గా చేసేవాళ్ళు, చపాతీ రెగ్యులర్గా తినే వాళ్ళకైతే బాగుంటుంది అనమాట. చపాతీ కూడా బాగా వస్తుంది ఇట్లా పిండి జల్లేసుకొని చేసుకుంటే. నేను చెప్పాను కదా నాకు ఈ సైజ్ అనేది సరిపోతుంది మా ఫ్యామిలీకి చేసేదని. పూరి కూడా అతుక్కోకుండా, మామూలు రెగ్యులర్గా మనం ప్లేట్ పైన చేస్తే అతుక్కొని ఇట్లా వస్తూ ఉంటుంది కదా, అలా ఏం లేదు. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీని గ్రిప్ కూడా ఉంటుంది కదా, జారడం సౌండ్ రావడం అలా ఏం లేదు. ఇంకొంచెం పెద్దదైతే కనుక చేసినవన్నీ కూడా పక్కన చుట్టుపక్కల మొత్తం అంతా పెట్టుకోవచ్చు అనమాట. చపాతీ అయినా పూరి అయినా ఒక్కొక్కటి చేసుకోకుండా కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా చేసేసుకొని పెట్టుకోవచ్చు. అది అయిపోయింది. ఫైనల్గా పూరీలన్నీ కాల్చేసాను. ఫస్టే తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట. మార్నింగ్ నుండి చేస్తున్నాం కదా, ఛార్జింగ్ అయిపోతే ఇవన్నీ చేసేలోపు కాసేపు పెట్టేశాను. ఒక 20-30% అయ్యేంత వరకు మళ్ళీ తీసుకొచ్చేసాను. ఒక 2-3 పూరి అంతా చేసేంత వరకు చూపించేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా రోజు సండే కాబట్టి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. నిన్న చెప్పాను కదా తీసుకొచ్చాను, అది కూడా క్లీన్ చేయాలని. ముందు రోజు ఈవినింగే ఒలిచి పెట్టుకొని నెక్స్ట్ అల్లం అంతా వాటర్లో వేసి నీట్గా కడిగి మొత్తం పైన పొట్టంతా తీసేసి ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత దాని పని కూడా అయిపోయేసాను అనమాట. మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకున్నాను. అది వచ్చేసి మనకి అగారో హ్యాండ్ బ్లెండర్ ఉంది కదా, దాంతో చేస్తున్నాను. మిక్సీలో చేస్తే చాలా టైం పడుతుంది, హీట్ అవుతూ ఉంటుంది. దీంతో చేస్తే ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్గా ఉంటుంది. మనం పట్టడము, అదంతా తీయడము, కడగడము, క్లీన్ చేయడము చాలా రిస్క్ ఉంటుంది కొన్ని వాటికి. ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. ధనియాల పొడి కానీ ఇట్లా మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఏదైనా పండు మిరపకాయలు ఆ టైప్లో ఏదైనా చట్నీకి అలా కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్ బాగా నచ్చింది, అందుకే దాన్ని పైన పడేయకుండా వాడుతున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన అగారాల వాటిలో అన్నిట్లో వాడుతున్నాను. మా వారు ట్రై చేస్తున్నారు ఇక్కడ పట్టడానికి, నేను వేరే పని చూసుకుందామని. నాకు తెలియదు అవన్నీ ఎంతసేపు మెదగాలో ఎట్లా ఉండాలో అనేసి మళ్ళీ నాకు వదిలేసి వెళ్ళిపోయారనమాట. అది నాకు పెట్టడం అది రాలేదు, ఫ్లెగ్ సరిగ్గా అవ్వట్లేదు అనేసి వచ్చి గట్టిగా ఏంటంటే ఈ పిన్స్ పెట్టే దగ్గర ఏమవుతుందంటే లోపల ఒకవైపు మంచిగా ఇచ్చారు, ఒకవైపు ఇట్లా స్పూన్తో లేపి ఇట్లా ఇచ్చేలాగా ఇచ్చారనమాట. అది కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా ఫైనల్గా అల్లం మెదిగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. అంటే మొత్తం అన్నీ నిండుగా వేయొద్దు దానికి, ఎందుకంటే మనం పైన ఉన్న హ్యాండిల్ దగ్గరది అది కొంచెం దానికి టచ్ అవ్వాలన్నమాట. కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి ఒక్కసారి ఇట్లా మెదిగిన తర్వాత కాసేపు ఆపి తీసుకోవచ్చు. మనకి మూత తీయడం కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. పైనది ఒకటి తీసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. టెంపరేచర్ పెంచుకోవచ్చు, టైం పెట్టుకోవచ్చు అవంతా. ఫైనల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నలిగిపోయింది. ఇంక ఇంతటితోటి మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మీకు దేని లింక్ అయినా కావాలంటే నాకు కామెంట్ చేయండి, దాని స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను. ఈ అగారో హ్యాండ్ బ్లెండర్ కూడా ట్యాగ్ చేస్తాను. తక్కువ ప్రైస్లోనే ఉంది. దీంతో మనకి మిల్క్ షేక్స్, స్మూతీస్, కేక్ చేసుకోవడానికి, బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి, విస్కరు, ఇట్లా ధనియాల పొడి, పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవడానికి కూడా, అంటే మనకి ఎలా మిక్సీ కంటే 10 times బెటర్ అనమాట. బాగా యూజ్ అవుతుంది. క్లీనింగ్ పర్పస్ కూడా ఈజీగా ఉంది. టైం సేవ్ అవుతుంది మెయిన్. చూడండి ఎలా మెదిగిందో మెత్తగా. రోట్లో నూరితే కొంచెం ఒక్క ముక్కగా అలా ఉంటుంది కదా, ఆ టైప్లో వస్తుంది. అందుకే నేను ఇలా పడతాను. నాన్ వెజ్ కానీ వెజ్ ఏదైనా రెసిపీ చేసినప్పుడు టేస్ట్ బాగా అనిపిస్తుంది. మిక్సీ అయితే బాగుంటుంది, అవుతుంది కానీ పేస్ట్ లాగా అయిపోతుంది నీరుగా ఎక్కువ రోజులు ఉంటే. దీంట్లో అలా అవ్వదు. రోట్లో దంచితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. కావాలంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను లెఫ్ట్ సైడ్ కింద చూడండి.